పొలిటికల్ అనలిస్ట్ మనతోటి లైవ్లో ఉన్నారు. విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నుంచి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్. సరే, జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించి పిఠాపురంలో ఏం జరుగుతుందనేది మనం గడిచిన 4-5 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఏంటి పరిస్థితులు అనేది తెలుస్తోంది. అసలు ఏంటి సార్, నిజంగా ప్రోటోకాలేనా లేకపోతే ఇంకేమన్నా ఉందా? వర్మ ఎందుకని ఈ విధంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నాడు? సో చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాల్సింది పోయి శుతిమెత్తని మాటలతోటి చెప్పడం వల్ల మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇది పొత్తు ధర్మానికే విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ మీరు? రాజు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. 3 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ద్వారాగా అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఉంటారు. ఆ నాయకులు తమ యొక్క ప్రభావం, తమ ప్రాధాన్యత ఆ నియోజకవర్గంలో ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు 21 చోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉండాలి, వాళ్ళ పార్టీ ఉంటుంది, ఆ యాక్టివిటీ కూడా ఉంటుంది. అంటే జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు ఉండరు, ఉండకూడదు అనేటువంటిది ఏం పొత్తు ధర్మం కాదు. వాళ్ళు కూడా ఉండాలి, ఉంటేనే బలం. గెలవాలి అని అంటే ముగ్గురు కలిస్తేనే గెలవగలం అనేటువంటిది బలం కదా. అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వర్తిస్తుంది. జనసేనకు కూడా వర్తిస్తుంది, తెలుగుదేశానికి కూడా వర్తిస్తుంది, బీజేపీకి కూడా వర్తిస్తుంది. అందుకని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము 2014లో ముగ్గురు కలిశారు, గెలిచారు. 2019లో ముగ్గురు విడిపోయారు, ముగ్గురు ఓడిపోయారు, ముగ్గురు పరాభవాన్ని ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది మళ్ళీ కలవాలి, గెలవాలి అని అంటే అనేటువంటి దాని మీద 2024లో కలిశారు. మరి గెలిచారు. మళ్ళీ గెలిచినప్పుడు ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల్లో నాయకులకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్క పార్టీ అయినా సరే వితిన్ ద పార్టీ కూడా ఈ విధమైనటువంటి ఆధిపత్యము, తన ప్రాధాన్యత ఉండాలని నాయకులు కోరుకోవటం సర్వసాధారణమైనటువంటి విషయం. వాళ్ళు ఆ విధంగా పోటీ పడతారు, పని చేసుకుంటారు, పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఒక పార్టీ ఉంటేనే అంతర్గత పోరాటాలు ఉన్నప్పుడు 3 పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతర్గత పోరాటాలు లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ పిఠాపురానికి సంబంధించినటువంటి అంశము ఒక చర్చ రాగానే అదేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశము అనేటువంటి విధంగా ఒక చర్చ తీసుకురావటము, అదేదో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అంతా విడిపోయిద్ది అనేటువంటి విధంగా గుండెలు బాదుకోవటము, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇది కొంత హడావుడి జరుగుతుంది తప్ప అంత విషయం ఏమి లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పిఠాపురం అనేటువంటిది ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు కాబట్టి, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి అని జన సైనికులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయితే భవిష్యత్తులో కూడా ఆయనే పోటీ చేయొచ్చు. ఆయన ఇంకా కంటిన్యూగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే పోటీ చేస్తూ ఉండొచ్చు, దాంట్లో ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. ఆయన గెలిచినంతకాలం పోటీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎలా పోటీ చేస్తున్నాడు, పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా పోటీ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కుప్పంలో పోటీ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ చేయొచ్చు. ఎవరికి అభ్యంతరం ఉండదు. అది ఆయన పార్టీ గెలుస్తుంది అనేటువంటి దాని మీద నిర్ణయించుకుంటే, కూటమి కూడా నిర్ణయించుకొని సీట్ల కేటాయింపు చేసుకుంటే అభ్యంతరం ఏముంది దాంట్లో? మొన్న పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో వర్మ పనిచేశాడు, బీజేపీ వాళ్ళు పనిచేశారు, అందరు పనిచేస్తేనే కదా గెలిచింది. అలాగనే మంగళగిరిలో 2019లో నారా లోకేష్ ఓడిపోయారు. ఓడిపోయినటువంటి నారా లోకేష్ 2024 వచ్చేసరికల్లా గెలిచారు. జనసేన వాళ్ళు పనిచేశారు, బీజేపీ వాళ్ళు పనిచేశారు, హాయిగా 90,000 మెజార్టీతో గెలిచారు. అలాగనే అన్ని నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు గెలవటానికి ముగ్గురు సహకారం ఉంటుంది. అందుకని పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన లేవనెత్తేటువంటి అంశాలేమి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమనో, పవన్ కళ్యాణ్ ఓడించాలనో, పవన్ కళ్యాణ్కి సీటు అయిపోతే తనకిస్తారనో ఇలాంటివి ఉంటాయని నేను అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం పవన్ కళ్యాణే ఎమ్మెల్యేగా ఉంటాడు. అక్కడ కూటమి కలిసి ఉన్నంతకాలం పవన్ కళ్యాణే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఆ విషయం వర్మకు కూడా తెలుసు. కానీ వర్మ ఆయనకు ప్రాధాన్యత ఉండాలి, తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి, అక్కడ బీజేపీ కూడా ఉండాలి, ముగ్గురు ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం అక్కడ అధికారంలో ఉండేటువంటి జనసేన కూడా చేయాలి. ఒకవేళ చేయలేదనుకోండి, అడుగుతారు, మాట్లాడుకుంటారు,
ఒక్కోసారి పోట్లాట జరిగిద్ది. ఏమవుతుంది దానివల్ల? మొన్న జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి విషయంలో వర్మ లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైనటువంటి అంశం కానే కాదు. మొన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమం జరిగింది. ఆ అధికారిక కార్యక్రమంలో లోపల డయాస్ దగ్గర చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి బయట ఆహ్వానించేటువంటి ప్రాంతంలో ఆహ్వాన బ్యానర్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫోటో వేయలేదు అనేటువంటి వర్మ యొక్క ఆరోపణ. ఎవరిని అడిగాడు? అధికారులను అడిగాడు. అధికారులు ఆయనకు సమాధానం చెప్తారు. భవిష్యత్తులో అలాంటి రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల వచ్చే నష్టం ఏముంది? జనసేన వాళ్ళు వెళ్ళి వర్మతో గొడవ పడుతున్నటువంటి అవసరం ఏముంది? అవసరం ఏం లేదు. ఈ విషయం వివాదం అవుతుంది కాబట్టి, ఘర్షణ పెరిగింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిన్న అనకాపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో అనుకుంటా బహిరంగంగా హెచ్చరిక జారీ చేశాడు. ఎవరైనా సరే కూటమికి సంబంధించినటువంటి ఐక్యత దెబ్బతినేటువంటి విధంగా ఎవరు వ్యవహరించవద్దు. కూటమి ఐక్యత ముఖ్యము. మనం కలిసి ఉండాలి. మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిసాము. భవిష్యత్తులో కూడా కలిసి ఉంటాం. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశాడు. ఒకవేళ కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా చెప్పాడు. మరి ఇంకంతకన్నా ఏం చెప్తాడు? ఆయన సస్పెండ్ చేయాలా? ఇప్పుడు వర్మ తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ అక్కడ పటిష్టంగా ఉండటం కోసం పిఠాపురంలో పనిచేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు గతంలో. తెలుగుదేశం పార్టీ కూడా గతంలో గెలిచింది. ఇప్పుడు జనసేన గెలిచింది అక్కడ. ఇప్పుడు మిత్రపక్షం అయినంత మాత్రాన అక్కడ తెలుగుదేశం ఉండకూడదు, బీజేపీ ఉండకూడదు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఒక్కడే ఉండాలి అనేటువంటి ధోరణి జన సైనికుల్లో ఉంది. ఇది తప్పు ధోరణి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఉండకూడదు ఎవరు అని అంటే రాజకీయంగా ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి. ముగ్గురు కలిసి జనసేన కూడా బలం పుంజుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకుండా బలం పుంజుకునేటువంటి ప్రయత్నం జనసేన అలాంటిది చేసి ఇంకా జనసేన తిరుగులేనటువంటి నియోజకవర్గంగా తయారు చేసుకోవాలి తప్ప ఇదేమీ పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశం కాదు. పిఠాపురాన్ని దాన్ని పట్టుకొని ఊరేగాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే కృష్ణాంజనేయులు గారు. ఓకే చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్.